అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనము ఎన్ఐటీలకు సంబంధించి టాప్ ఎన్ఐటీల్లో మనం ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కెల్లా ఇవి ఉన్న టాప్ ఎన్ఐటీల్లో ఇవి బెస్ట్ ఎన్ఐటీలు. ఈ ఎన్ఐటీల్లో మనకి టాప్ బ్రాంచెస్ ఎంత కట్టప్ వరకు కట్టవచ్చు. టాప్ బ్రాంచెస్ అంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈసీఈ ఇట్లాంటి టాప్ బ్రాంచెస్ ఈ 4 ఎన్ఐటీలో ఎంత పర్సెంటేజ్ వరకు కట్ అయిపోవచ్చు అంటే 98.15% వరకు వచ్చి కట్ అయిపోవచ్చు. అదే ఎన్ఐటి రూర్కెల్లా అయితే 97.55% వచ్చి కట్ అయిపోవచ్చు. ఎన్ఐటి వరంగల్ వచ్చి 97.21% వచ్చి కట్ అయిపోవచ్చు. ఎన్ఐటి సూరత్కల్ 98.15. ఇది హైయెస్ట్ కట్ ఆఫ్ ఫర్ టాప్ బ్రాంచెస్లో ఏవైనా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ఈసీఈ ఇలాంటి బ్రాంచెస్ సీట్ రావాలంటే ఈ కట్ ఆఫ్కే కట్ అయిపోతాయండి. అలా కాకుండా ఇదే ఎన్ఐటీల్లో లోవర్ బ్రాంచెస్ అంటే మనందరికీ తెలుసు మెకానికల్ కానీ, సివిల్ కానీ ఇలాంటివన్నీ కూడా లోవర్ బ్రాంచెస్ ఎన్ఐటి తిరుచుకు వచ్చేటప్పటికి 97.25, రూర్కెల్లాకి 96.45, వరంగల్ 96. ఇది లోయెస్ట్ కట్ ఆఫ్కి వచ్చి అక్కడ మనము కట్ అయిపోవచ్చండి. అలా కాకుండా మనందరికీ తెలుసు ఎన్ఐటీలన్నీ కూడా టాప్ ఎన్ఐటీస్లో ఎన్ఐటి తిరుచి, రూర్కెల్లా, వరంగల్, సూరత్కల్, కాలికట్, అలహాబాద్, నాగపూర్, కురుక్షేత్ర ఇలాగ కొన్ని టాప్ ఎన్ఐటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టైర్ 1లోకి వస్తాయి. ఇవి కేటగిరీ వైజ్ ఒకవేళ మనం కానీ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకి 99.5 లేదా అక్కడి నుంచి టాప్ హైయెస్ట్ బ్రాంచెస్కి కట్ అవుతూ లోయర్ బ్రాంచెస్కు వరకు వచ్చేటప్పటికి 98.25 వచ్చి కట్ అయిపోవచ్చండి. అది జనరల్ అభ్యర్థులకి. తిరుచి అవ్వచ్చు, అది రూర్కెల్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, సూరత్కల్ అవ్వచ్చు, కురుక్షేత్ర అవ్వచ్చు, నాగపూర్ అవ్వచ్చు. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ఈ టాప్ ఎన్ఐటీల్లో టాప్ బ్రాంచెస్ వరకు అయితే 98.5% వరకు వచ్చి కట్ అయిపోవచ్చు. అది లోవర్ బ్రాంచెస్కి అయితే 97.15 వరకు వచ్చి వీళ్ళకి కట్ అయిపోవచ్చు. అలా కాకుండా ఎస్సీ క్యాండిడేట్స్కి టాప్ ఎన్ఐటీల్లో ఒకవేళ టాప్ బ్రాంచెస్ రావాలంటే 97% రావాలి. అదే లోవర్ బ్రాంచెస్కి వచ్చేటప్పటికి 94% రావాలి. అది ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి టాప్ ఎన్ఐటీల్లో టాప్ బ్రాంచెస్ రావాలంటే 95-96% రావాలి. లోవర్ బ్రాంచెస్ రావాలంటే 92-93% రావాలి. ఇది టైర్ 1 కాలేజీలకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. టాప్ బ్రాంచెస్ హైయెస్ట్ కట్ ఆఫ్, లోవర్ బ్రాంచెస్ లోయెస్ట్ కట్ ఆఫ్. ఇది టాప్ ఎన్ఐటీకి సంబంధించి. ఇంకా మిడిల్ ఎన్ఐటీస్ అయినటువంటి ఎన్ఐటి జంషెడ్పూర్, ఎన్ఐటి భోపాల్, ఎన్ఐటి ఢిల్లీ, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి గోవా, సిలిచర్, పాట్నా ఈ మిడిల్ ఎన్ఐటీల్లో కానీ కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే జనరల్ అభ్యర్థులకి టాప్ బ్రాంచెస్ రావాలంటే హైయెస్ట్ కట్ ఆఫ్ 98.5 వచ్చి కట్ అయిపోతుందండి. అదే వాళ్ళకి లోవర్ బ్రాంచెస్ రావాలంటే లోయర్ కట్ ఆఫ్ 96.25 అనుకుంటున్నాను. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే టాప్ బ్రాంచెస్ రావాలి అంటే మిడిల్ ఎన్ఐటీస్లో 97.5 వచ్చి కట్ అయిపోవచ్చు. అదే లోవర్ బ్రాంచెస్ అయితే లోయెస్ట్ కట్ ఆఫ్ 95.95% దాకా రావచ్చు వీళ్ళకి. అది ఎస్సీ వరకు అయితే 95 టాప్ బ్రాంచెస్కి అండ్ లోవర్ బ్రాంచెస్కి 93. ఎస్టీ వరకు అయితే 93, 94 నుంచి 90 వరకు కూడా మిడిల్ ఎన్ఐటీల్లో వీళ్ళకి ఎస్టీ వరకు రావచ్చు. ఇది మిడిల్ ఎన్ఐటీస్ అంటే టైర్ 1, టైర్ 2 కాలేజెస్ ఉన్నటువంటి ఎన్ఐటీలకి కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే నా అంచనా ప్రకారంగా టాప్ బ్రాంచెస్ అంటే మీకు తెలుసు కదా, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఈసీఈ ఇలాంటివి. లోవర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్, మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇలాంటి లోవర్ బ్రాంచెస్ ఈ యొక్క కట్ ఆఫ్తో ఇక్కడ వాళ్ళకి అవకాశం రావచ్చు. ఇంకా లోవర్ ఎన్ఐటీస్కి సంబంధించి లోవర్ ఎన్ఐటీస్ అంటే టైర్ 3 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెం, ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి శ్రీనగర్, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి అగర్తల ఇలాంటి లోవర్ ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ చూసుకుంటే టాప్ బ్రాంచెస్ జనరల్ అభ్యర్థికి 97.5 వరకు రావచ్చు, లేదా 97 వరకు కూడా రావచ్చు. 97 వరకు కూడా టాప్ బ్రాంచెస్ రావచ్చు అండి. అదే లోవర్ బ్రాంచెస్ అయితే 95 లేదా 95.75 ఆ మధ్య దాకా లోవర్ బ్రాంచెస్ కూడా జనరల్ అభ్యర్థులకు రావచ్చు. అదే ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 96% వరకు టాప్ బ్రాంచెస్ రావచ్చు.
అదే లోవర్ బ్రాంచెస్ అయితే 90.15 అక్కడ వరకు వచ్చి కట్ అయిపోద్ది. అంతకంటే దిగదండి. 95 కంటే అయితే మాత్రం దిగదు ఎట్టి పరిస్థితిలో కూడా. అదే ఎస్సీ వరకు అయితే ఈ లోవర్ ఎన్ఐటీలో 94% వరకు వస్తే టాప్ బ్రాంచెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈసీ లాంటి మంచి బ్రాంచెస్ అయితే ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఈ యొక్క లోవర్ ఎన్ఐటీస్లో సీట్ వచ్చేయచ్చు. అదే లోవర్ టాప్ బ్రాంచెస్ వచ్చేయచ్చు. అదే లోవర్ బ్రాంచెస్ అయితే 90% కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి సీట్ రావచ్చు. అలాగే ఎస్టీ వరకు అయితే ఈ యొక్క లోవర్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచెస్ 92, 93 ఇంతవరకు కూడా వచ్చేసినా సరే వాళ్ళకి సీట్ వస్తుంది. అదే లోవర్ అయితే 88% పైన వస్తే సీట్ వచ్చేస్తుందండి. ఇది నా అంచనా. మిడిల్ ఎన్ఐటీ, లోవర్ ఎన్ఐటీ, టాప్ ఎన్ఐటీల్లో కేటగిరీ వైజ్ కూడా నేను పర్సంటేజ్, ఎందుకంటే ర్యాంకులు ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ పర్సంటేజ్ వరకు కొంచెం అటు ఇటుగా అండి. ఖచ్చితంగా నేను చెప్పను, కొంత వరకు నా గెస్సింగ్ ఇలా అయితే రావచ్చు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.